బ్రేకింగ్ చూస్తున్నాం. కార్తీక పౌర్ణమి వేళ వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో క్షుద్ర పూజలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో పసుపు, కుంకుమ, అలాగే నిమ్మకాయలు వేసి చుట్టూ ముగ్గు పెట్టారు. దీంతో పాటుగా మోదుగాకులో పిండి వంటలు భయంకరమైనటువంటి దృశ్యాలు ఏర్పాటు చేశారు. ఇటీవల గ్రామంలో ఒకసారి క్షుద్ర పూజలు చేయగా మరోసారి కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానికులు వాకింగ్కు వెళ్లిన సమయంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. గ్రామంలో తరచూ క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిరోజు పిల్లలు, యువత వాకింగ్కు వస్తారని, వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. పూజలు చేసిన చోట ఏదో ఒక బలిచ్చిన ఆనవాళ్లు సైతం కనిపిస్తున్నాయని తెలిపారు. ముగ్గులు వేసి వాటి మధ్య పువ్వులు పెట్టడం, నిమ్మకాయలు పెట్టడం లాంటివి చేస్తున్నారని కూడా చెప్పారు. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్తీక పౌర్ణమి వేళ వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో క్షుద్ర పూజలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి చుట్టూ నిమ్మకాయలు పెట్టారు. దీంతో పాటు మోదుగాకులో పిండి వంటలు భయంకరమైనటువంటి దృశ్యాలు ఏర్పాటు చేశారు. ఇటీవలే గ్రామంలో ఒకసారి క్షుద్ర పూజలు చేయగా మరోసారి కూడా అలాంటి ఘటనే చోటు చేసుకోవడం, ఇక స్థానికులు వాకింగ్కు వెళ్లిన సమయంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో తరచూ క్షుద్ర పూజలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిరోజు పిల్లలు, యువత వాకింగ్కు వస్తారని, వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారని కూడా చెప్పారు. పూజలు చేసిన చోట ఏదో ఒకటి బలిచ్చిన ఆనవాళ్లు సైతం కనిపిస్తున్నాయని కూడా తెలిపారు. ముగ్గులు వేసి వాటి మధ్య పువ్వులు పెట్టడం, నిమ్మకాయలు పెట్టడం లాంటివి చేస్తున్నారని కూడా చెప్పారు. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.